రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు భావిస్తుంది. దీనికోసం గాంధీ భవన్లో భారీగా ఏర్పాట్లతో ముస్తాబు చేస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికే మొదలైన స్కీములను స్పీడప్ చేయాలని కూడా నిర్ణయించుకుంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ 26 డేస్ పేరుతో పలు కొత్త పథకాలు కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తుంది. లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ్ యువ వికాసం, గ్రామ పాలనా అధికారులను అపాయింట్మెంట్ చేసుకోవడం, ఆర్డర్లు, ఇక ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. దీంతో పాటుగా రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతుంది రాష్ట్ర సర్కార్. రైట్, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. దీనికోసం గాంధీ భవన్లో భారీ ఏర్పాట్లతో ముస్తాబు చేస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, చాలా కీలకంగా రెండవసారి ఒక రకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో అవతరణ దినోత్సవాల షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, గాంధీ భవన్కి సంబంధించి అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. రేపు జూన్ 2 అంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కూడా ఇక పూర్తిగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పాట్లను చేస్తా ఉన్నది. మరోవైపు పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా జూన్ 2 ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రేపు గాంధీ భవన్ లో ఉదయం 9 గంటలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఆవిష్కరించిన నేపథ్యం ఉన్నది. ఇక దాని తర్వాత పార్టీ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించిన కార్యక్రమాల్లో నేతలు వివరించున్నారు. దాంతో పాటుగా కొత్త పథకాలకు సంబంధించి కావచ్చు, కొత్త స్కీములు, అలాగే పలు ప్రోగ్రాంలకు సంబంధించి కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దానికి సంబంధించి కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అలాగే 500కే గ్యాస్ సిలిండర్ కి సంబంధించి, ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 10 లక్షల అప్గ్రేడ్ కి సంబంధించిన ఆరోగ్యశ్రీ కావచ్చు. ఇక మరోవైపు ఏదైతే రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా కల్పిస్తా ఉన్నది. ఇక సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తుంది, మద్దతు ధర ఇస్తా ఉన్నది. ఇక దాంతో పాటుగా పలు కొత్త స్కీమ్లకు సంబంధించి కూడా రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కూడా పలు కొత్త స్కీమ్లకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సన్నిద్ధమైంది. ఇక మిషన్ 26 డేస్ పేరుతో కూడా రేవంత్ సర్కార్ సంబంధించి కూడా ఇప్పుడు వేగవంతం చేయబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. యువ వికాసం, రాజీవ్ యువ వికాసం పేరుతో కూడా ఏదైతే 4 లక్షలకు సంబంధించి కూడా యువతకు ఉపాధి కల్పించబోతా ఉన్నది. ఇప్పటికీ దానికి సంబంధించి కూడా ప్రాసెసింగ్ పూర్తయింది. అభ్యర్థులకు సంబంధించి రేపు శాంక్షన్ పత్రాలను అందించనున్న నేపథ్యం ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మొదటి వారానికి సంబంధించి కూడా రేపు ప్రారంభించబోతున్న నేపథ్యం ఉంది. ఇక రైతు భరోసాకి సంబంధించి ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఎన్నికలకు సంబంధించిన కోడ్ వల్ల కొంతమందికి రైతు సంబంధించి కావచ్చు టెక్నికల్ ఇష్యూస్ తో రైతు భరోసా పెండింగ్ సంబంధించిన నిధులు పడలేదు, వాటిని కూడా రేపు మంజూరు చేయనున్నది. ఇక దాంతో తర్వాత పూర్తిగా రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. ఎన్నికల ముందు ఇచ్చింది ధరణి ఎత్తివేస్తాం, ధరణికి సంబంధించి కూడా అనేక అక్రమాలు జరిగాయి, ధరణి వల్ల కూడా రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. దాని ప్లేస్ లో భూభారతి తీసుకొస్తామని చెప్పారు. అది సంబంధించిన పోర్టల్ సంబంధించి కూడా ఇప్పుడు రేపు ఏదైతే 3వ తేదీకి సంబంధించి కూడా పోర్టల్ ప్రారంభం కాబోతా ఉన్నది. ఇక ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక 2 జిల్లాలకు సంబంధించి కొనసాగుతా ఉన్నది. ఇక దీనికి విశేష స్పందన వస్తున్న నేపథ్యం రేపు ఎల్లుండి నుంచి కూడా రెవెన్యూ సదస్సులు, గ్రామ స్థాయి నుంచి కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎవరైతే ధరణిలో తమ భూములకు సంబంధించి కోల్పోయారో, ఒకరి పేరు నమోదయ్యిందో వాటన్నిటికీ పరిష్కార దిశగా కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నారు. భూభారతి పోర్టల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. గ్రామాలకు సంబంధించి కూడా కొత్త జీపీఓలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి కూడా ప్రకటన వాళ్ళ నెరవేర్చే ప్రకటన రేపు ఉండబోతా ఉన్నది. మొత్తంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తా ఉన్నది. ఇప్పటికే
అనేక పథకాలు, సంక్షేమ పథకాలు ప్రారంభించడం, ఇప్పుడు మరో పథకాలు, కొత్త పథకాలు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అంటే గ్రామ స్థాయి నుంచి కూడా ఈ అయితే ప్రోగ్రామ్ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రజలకు వివరించేందుకు ఒకవైపు పార్టీ సన్నిద్ధమవుతున్నది. రేపు నియోజకవర్గ స్థాయిలో సంబంధించి కూడా అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వ పథకాలు ఏదైతే ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించేలా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. రేపు అంటే జూన్ 2కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టింది. మొత్తంగా ప్రభుత్వం సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించి కావచ్చు, రేపు ఈ పెద్ద ఎత్తున రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు సన్నిద్ధం అవుతున్నది. ఇక 26 రోజులకు సంబంధించి కూడా సంక్షేమ పథకాలు, కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా 26 రోజుల్లో 26 డేస్ పేరుతో కూడా రేపు ఈ పథకాలకు సంబంధించి కూడా లాంచింగ్ కాబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్నది కాబట్టి ఇప్పటికే అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటుగా రేపు ప్రకటించబోయే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. ఏదైతే ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వాళ్ళకే పథకాలు దక్కాలని కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తా ఉన్నది. ఇంకా అబ్జర్వర్స్ సంబంధించి కావచ్చు, ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో నిజమైన అర్హుడికి ఈ పథకాలు అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఇక రేపు యువ వికాసం సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కావచ్చు, అసైన్ ల్యాండ్ సంబంధించి గత ఏదైతే దశాబ్దాలుగా అసైన్ ల్యాండ్ సంబంధించి కూడా పంపిణీ జరగలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నదో ఇందిరమ్మ ఇచ్చిన అసైన్ ల్యాండ్ సంబంధించి కూడా ధరణి వల్ల దాంట్లో అసైన్ ల్యాండ్ సంబంధించి కూడా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ నేతలు కబ్జాలు గురి చేశారు. వాటన్నిటినీ స్వాధీనం చేసుకుంటున్నాం. అసైన్ కి సంబంధించి కూడా నిజమైన అసైన్ ల్యాండ్ అసైన్కి రేపటి నుంచి పట్టాలు పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధం అవుతా ఉన్నది. ఇక పలు స్కీమ్లకు సంబంధించి కూడా కొత్త పథకాలు రేపు శ్రీకారం చుట్టబోతా ఉన్నది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.